దేవునికి స్తోత్రం. మూడో మాట సుధానికి అని తర్వాత తెలిసింది. ఏది ఏమైనా ఈ శ్రమల దినాలు, శ్రమ పడి ఆయన పోయాడు, మళ్ళీ మనం శ్రమ పడతాం, ఎండలో కూర్చోవటం, ఇంకొంచెంసేపు ఆగితే ఆయన చేసిన కార్యాలన్నీ శ్రీదేవి డ్రామా కంపెనీ లాగా మన కళ్ళ ముందు ప్రదర్శిస్తూ ఉంటారు. మరి అది చేయమని చెప్పాడు లేదో నాకు తెలియదు. ఆయన ఏం చెప్పాడంటే, నేను శ్రమ పడ్డాను కాబట్టి శ్రమలు ఎందుకు, మీకు కమ్మగా రక్షణ ఆనందం ఇచ్చాను, రక్షించబడ్డారు, మీరు ఆనందంగా ఉండాలి, మరలా చెప్తున్నాను ఏమి ఉండాలన్నాడు, ఆనందించుడి, మరలా చెప్తున్నా ఆనందించుడి, ఆనందంగా ఉండాలి. కానీ మరి ఏది ఏమైనా మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. పొద్దున్న ఒక మాస్టర్ గారు ఫోన్ చేసి, రెడ్డి గారు మీ అందరికి తెలుసు, ఫోన్ చేసి అబ్బాయి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు అయ్యా, గుడ్ ఫ్రైడే ఏందన్నాడు. యేసు ప్రభుని సిలివేశారన్నా, అందుకని గుడ్ ఫ్రైడే పెట్టారంటే ఎలా చెప్పాలో కూడా తెలియదు, సిలివేసినందుకు గుడ్ ఫ్రైడే ఏంది అని అడిగాడు. నేను ఉన్న విషయం చెప్పా, ఏం లేదన్నా, ఆ సిలువేయటం వల్లే మానవాళికి రక్షణ వచ్చింది, అందుకని ఆ రోజు ఆయన సిలువలో చనిపోయి తిరిగి లేయటం వల్లనే మేము రక్షించబడ్డాము, పరలోకానికి వారసులుగా ఆయన చేశాడు, అందుకు గుడ్డు మంచిదే కదన్నా, ఆ విధంగా ఆ రోజుని గుడ్ ఫ్రైడేగా చెప్తున్నారు అని చెప్పినప్పుడు ఆయన కూడా సంతోషించాడు. ఏది ఏమైనా యేసు ప్రభు వారు శిలువలో పలికిన మూడో మాట ఒకసారి చూడండి. యోహాను సువార్త 19:26. యేసు తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలిచుండట చూసి, మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. లోక పాపాలను మోస్తున్నటువంటి ఆ భారాన్ని భరిస్తూనే ఒక కుమారుడు తన తల్లి భవిష్యత్తు గురించి ఆలోచించాడన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఇక్కడ రెండు విషయాలు మీకు తెలియజేస్తాను. కష్టాల్లో కూడా నిస్వార్థమైన ప్రేమ దేవుని ప్రేమ అన్న విషయాన్ని మనం గుర్తించుకోవాలి. సాధారణంగా మనం కష్టాలు ఉన్నప్పుడు మనకు ఇతరుల బాధగా అనిపించదు. ఎందుకు మనం వాస్తవంగా సెల్ఫిష్గా ఆలోచిస్తాం. ముందు మన ఆనందం కావాలి, మన సుఖం కావాలి, మన సేఫ్టీ కావాలి. కానీ ఇక్కడ మానవ రూపంలో ఉన్నాడు కాబట్టి దేవుడు, మానవ రూపంలో ఉన్న దేవుడికి మానవుడి యొక్క ఆలోచన లేవు, భగవంతుడి ఆలోచనలు ఉన్నాయి. ఏంటిది ఆలోచన? తను బాధపడుతూ కూడా, తను బాధలో ఉండి కూడా ఎవరి యొక్క క్షేమాన్ని లేదా ఎవరి యొక్క ఆనందాన్ని చూస్తున్నాడు? తల్లి. అతను బాధపడుతూ కూడా ఎదుటివారి యొక్క ఆనందాన్ని కోరుకున్నటువంటి వ్యక్తిగా మనం యేసుక్రీస్తు ప్రభువారిని చూడొచ్చు. ఫిలిప్పులో ఒక మాట ఉంది, ఒకసారి చూడండి. కష్టాల్లోనూ నిస్వార్థమైన ప్రేమ మన యేసు ప్రేమ అనటానికి ఒక మంచి మాట అక్కడ ఉండిద్ది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:4. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:4. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. చాలు. యేసుక్రీస్తు శిలువ మరణం అని మనం అనుకుంటూ ఉన్నాము. దానికి వాక్యము యొక్క లేదంటే ఆయన చెప్పినటువంటి వాక్యము నెరవేర్పుగానే శిలువ మరణం జరిగింది అని అనుకుంటున్నాము. అందులో భాగంగానే ఏమున్నారు ఒకసారి మళ్ళీ చదవండి. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములు. కార్యము అంటే పని, కార్యము అంటే ఏంది? పని. ఇక్కడ మనం ఇతర కార్యములు కాకుండా ఎదుటివారి యొక్క మంచి అని రాసుకోవచ్చు. ఏం రాసుకోవచ్చు? ఎదుటివారి యొక్క మంచి, లేదా ఎదుటి పర్సన్ యొక్క, లేదంటే ఎదుటి వ్యక్తి యొక్క మేలు రాసుకోవచ్చు. మీలో ప్రతివాడును మీ సెల్ఫిష్గానే ఆలోచించకూడదు. ఎలా ఆలోచించాలి? ఎదుటి వారి యొక్క ఆనందాన్ని కూడా ఆలోచించాలి, మీ ఎదుటి వారి యొక్క మేలును కోరుకోవాలి. అది సాక్షాత్తు ఆ శిలువలో మనకి మూడో మాట అర్థం అవుతుంది. ఈయన చనిపోతున్నాడు, ఈయనకేం అవసరం? సరే నేను పోతున్నానమ్మా, బాయ్ బాయ్, గుడ్ బై, కథం, సెలవు అని చెప్పొచ్చు ఒక మాట. కానీ తన తల్లి యొక్క బాధ్యతను తీసుకొని, అక్కడ తల్లి అని మీరు సంబోధిస్తారు, నేనేమని సంబోధిస్తారంటే థర్డ్ పర్సన్ అని సంబోధిస్తా. ఒకవేళ
నేను ఆ పరిస్థితిలో ఉంటే తల్లి తండ్రి అనేది సెకండరీ థింగ్. అక్కడ ఈయన నమ్ముకొని ఉన్న వ్యక్తి కాబట్టి, ఈయన కోసం జీవిస్తున్న వ్యక్తి కాబట్టి, ఆ వ్యక్తి యొక్క మరి ఈ వ్యక్తి చనిపోయి తిరిగి వెళ్ళిపోతే ఆ వ్యక్తి బాధపడతారు కదా. కాబట్టి తన బాధ్యతను ఆ విధంగా నెరవేరుస్తున్నారు. ఇది కష్టాల్లో కూడా నిస్వార్థమైన ప్రేమ. ఆ యేసుక్రీస్తు ప్రభువు కష్టంలో ఉండి కూడా నిస్వార్థమైన ప్రేమను చూపిస్తున్నారు. అది స్వార్థం లేని ప్రేమ అక్కడ మనకి కనిపిస్తుంది. తర్వాత రెండవ మాట నిర్గమకాండము 20:12 కూడా ఒకసారి చూడండి. ఆ వాగ్దానానికి నెరవేర్పుగానే ఆయన మాటను అక్కడ వాడబడటం జరిగింది. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగనట్లు నీ తండ్రిని సన్మానించుము. తల్లిదండ్రులను సన్మానించే గొప్ప ప్రేమ. ఆ మాటలో ఫస్ట్ది కష్టాల్లో కూడా నిస్వార్థమైన ప్రేమ ఉంది. రెండవది తల్లిదండ్రుల మీద చూపించే ప్రేమ మనకి కనిపిస్తుంది. దేవుడు ఎప్పుడో చెప్పాడు, ఆ కాండాల్లోనే మోషే ద్వారా దేవుడు బయలుపరిచాడు. 100 సంవత్సరాలు బతకాలన్నా, 80 సంవత్సరాలు బతకాలన్నా, నీకు ఆశీర్వాదం రావాలన్నా ఏం చేయమన్నాడు? నీ తండ్రిని తల్లిని సన్మానించండి. ఆ విధంగా ఆ వాగ్దానాన్ని ఇక్కడ పరిపూర్తి చేస్తున్నాడు సిలువలో. మన అందుకే సిలువ మాటలు చెప్పుకునేటప్పుడు సిలువలో మొత్తం సంపూర్ణమైందని చెప్తా ఉంటారు. ఏంటి సంపూర్ణమైంది మొత్తం? ఈయన గురించి ప్రవచనాలన్నీ సంపూర్ణమైనవి. ఒక వ్యక్తి ఈ జీవితంలో లేదా ఈ సొసైటీలో ఈ సమాజంలో ఎలా బతకాలో చూపించి కల్లారా మనకి ఐ విట్నెస్ గా బైబిల్లో కూడా మనకి ఇచ్చి ఈ విధంగా మీరు బతకాలి, ఈ విధంగా నిస్వార్థమైన సేవగా మీరు ఉండాలి, మీ తల్లిదండ్రులు ప్రేమించాలి. నేను ప్రేమించా, నేను చనిపోతాను, నాకు అవసరం లేదు ఆవిడతోటి, కానీ ఆవిడ బాధ్యతను నేను వేరే వేళ్ళకి అప్పచెప్పా. ఇది మనకి కళ్ళెదుట కనిపిస్తుంది. ఒకసారి చూడండి, 1 తిమోతి పత్రికలో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట ఉంది, చదవండి. అది ఎవడైనను స్వకీయులను ఏ త్యాగం చేసిన వాడంట? విశ్వాస త్యాగము చేసిన వాడై ఎవరికన్నా చెడ్డవాడవుతాడంట? దేనికన్నా? విశ్వాసి కన్నా చెడ్డవాడు. ఏం చేసినప్పుడు? ఆ ఫస్ట్ లైన్ మళ్ళీ ఒకసారి గట్టిగా, ఎవడైనను స్వకీయులను విశేషముగా సంరక్షింపకపోయినడలా అంటే రక్షింపకపోయినడల్లా, వారి బాగోగులు చూసుకొని ఎడలా, స్వకీయులను సొంత ప్రజలను అర్థం. స్వ అంటే సొంత, కీయులు అంటే జనములు, ప్రజలు. స్వంత బంధువుల్ని సొంత వారిని ఎవడైనా పట్టించుకోకపోతే వాడు విశ్వాసంగా ఉన్నా కానీ విశ్వాసుడి కన్నే అసలు చెడ్డోడంట. మంచి స్టేట్మెంట్ అది. తల్లిదండ్రుల్ని ప్రేమించకుండా నేను విశ్వాసిని, గొప్ప వీరుణ్ణి, ధీరుణ్ణి, సురుణ్ణి అని చెప్పుకుంటే అటువంటి వారికి ఈ వాక్య భాగాన్ని చూపించండి. విశ్వాసి కంటే ఎలాంటి వాడంట? ఎలాంటి వారు? చెడ్డవాడంట. విశ్వాసి కన్నా చెడ్డవాడంట. స్వకీయులను సంరక్షించకపోతే, సొంత కుటుంబాన్ని బంధువులను రక్షింపకపోతే, సొంత బంధువుల్ని పట్టించుకోకపోతే, మనకు పొజిషన్లో ఉంటాం, మనకన్నా తక్కువ పొజిషన్లో ఉండొచ్చు. వారిని కూడా మనం ఏం చేయాలి? దేవుని ప్రేమను బట్టి సంరక్షించాలి. ఆ మాటలు చాలా అర్థం దాగి ఉంది. సంరక్షణ అంటే పోషించడం వచ్చిద్ది, ఆదరించడం వచ్చిద్ది, ప్రేమ చూపించడం వచ్చిద్ది, కష్టాల్లో నష్టాల్లో వారిని ఓదార్చడం వచ్చిద్ది. చాలా గూఢార్థమైన దాగి ఉంది సంరక్షణకి. సంరక్షించటము, సమ్ అంటే మంచిగా చూసుకోవటము, రక్షించడము, సత్ అన్న సమ్మన్న మంచి అని అర్థం అక్కడ. ఈ విధమైనటువంటి ప్రేమను యేసుక్రీస్తు ప్రభువారు మరి తల్లి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని ఒక చిన్న మాటలో ఇన్ని గూఢార్థాలు దాగి ఉన్నాయి అందులో. మొట్టమొదటిగా కష్టాల్లో తాను కష్టపడుతూ కూడా నిస్వార్థమైనటువంటి ప్రేమను చూపించాడు. రెండవది తల్లిదండ్రుల బాధ్యతను ఏం చేస్తున్నాడు? మనం తీర్చకపోయినా మనకు ఒక రోల్ మోడల్గా ఉండాలి కాబట్టి తన తల్లి బాధ్యతను తీసుకొని తను వెళ్తున్నాడు. కాబట్టి తన తల్లిని ఎవరికి అప్పచెప్తున్నాడు? తన శిష్యునికి ఎవరికొకరికి అప్పచెప్పాలి. ఎందుకు యోహానే అంటే
యోహాను కాకపోతే మత్తయి, మత్తయి కాకపోతే మార్కు, ఎవరో ఒకరికి అప్పచెప్పాలి. ఒక పర్సన్‌కి అప్పచెప్పాలి కాబట్టి అక్కడ యోహాను ఉన్నటువంటి సందర్భం కాబట్టి యోహానుకి తన తల్లి బాధ్యతను అప్పచెప్తున్నాడు. దీన్ని బట్టి మనం కూడా మన కష్టాల్లో, నష్టాల్లో మన సెల్ఫ్ చూసుకోకుండా కష్టాల్లో కూడా నిస్వార్థమైన ప్రేమ ఎదుటి వారికి చూపించాలి. అంత మాత్రమే కాకుండా మన తల్లిదండ్రులు కూడా ఏం చేయటం నేర్చుకోవాలి? ఏం చేయటం నేర్చుకోవాలి? చెప్పాలి. మన తల్లిదండ్రులు కూడా ప్రేమించడం నేర్చుకోవాలి. నిన్నే మా మావయ్యోళ్ళు మొన్న హాస్పిటల్ ఒక 3 రోజుల నుండి వచ్చారు. అసలు మంచిలు లేవు, ఇంటికి కూడా రాలేదు. మొత్తం అక్కడే వాళ్ళతో పాటు నాన్న కూడా ఉన్నాడు. అంటే ఎందుకు తెలియజేస్తుందంటే తల్లుల పట్ల అటువంటి ప్రేమ మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? దీర్ఘాయుష్మంతుడిగా దీవిస్తానని సెలవిచ్చాడు. మన కోసమే, మన సెల్ఫ్ కోసమే. ఏదో చేయాల్సిన పనిలో ఆరోగ్యంగా ఉండాలి అంటే మన తల్లిదండ్రులు బాగా చూసుకుంటే బ్రహ్మాండమైన ఆరోగ్యాన్ని ఎవరిస్తాడు? దేవుడు ఇస్తాడు. కాబట్టి ఈ మాటలను దేవుడు దీవించులాగున నేను ఈ మాటలు ముగిస్తున్నాను. అమ్మని సుతుడటంచు మరియమ్మతో బలికి